ఆ నవ్వులో విరబూసే తామరను నేనవుతా. చాలా బాగుంది ఆయుర్వేదం గారు, నిజంగా చాలా బాగుంది. మంచి పోయట్రీ రాశారు, సూపర్. తర్వాత ఇంత మంచి కవితలను, ఇంత మంచి ఆ కవితలో ఉన్న పదాలని అందుకునే అర్హత నిజంగా ఏ అమ్మాయికి ఉందో తెలియదు, కానీ అదృష్టం అనే చెప్పాలి. ఈ కవితల్లోనే కాదు, మీరు మాటల కవితల్లోనే కాదు, చేతల వైపు కూడా ఆమె మీద ఎంత ప్రేమ చూపించి చూసుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత చిల్ మచ్చ నుంచి ఆయుర్వేదం పీజీఆర్, నీ కోసం ఏ ఐడి చూస్ ప్రతి ఈ ఐడి చూస్ అంట. ప్రతి అమ్మాయి నవ్వదు, నవ్వే ప్రతి అమ్మాయి ప్రేమించదు, ప్రేమించే ప్రతి అమ్మాయి పెళ్లి చేసుకోదు, పెళ్లి చేసుకోదు, ప్రేమించే ప్రతి అమ్మాయి పెళ్లి చేసుకోదు. ఓకే. విశ్వదాభిరామ, విశ్వదాభిరామ, అమ్మాయిల్ని నమ్మొద్దురా మామ. చిల్ మామ అంట. మీరు అసలు ఆ టైటిల్ ఎందుకు పెట్టారో నాకు ఇప్పుడు అర్థమైందండి. నిజంగా చిల్ అయిపోయాను, నిజంగా మీ కామెంట్కి మనస్ఫూర్తిగా చిల్ అయిపోయింది తెలుసా. అలానే ఆయుర్వేదం గారి కవితకి కూడా చిల్ అయ్యాను. చాలా బాగుందండి, చాలా బాగుంది నిజంగానే. చూసే ప్రతి అమ్మాయి నవ్వదు, నవ్వే ప్రతి అమ్మాయి ప్రేమించదు, ప్రేమించే ప్రతి అమ్మాయి పెళ్ళి కూడా చేసుకోదు. విశ్వదాభిరామ వినురవేమ అని కాకుండా ఇది మనం గమనించాలండి, నిజంగానే చాలా బాగా చెప్పారు. తర్వాత మీరు అలా కాకుండా ఇంకో రకంగా కూడా అనుకోవచ్చు అనమాట. ప్రతి అమ్మాయి చూడదు, చూసిన తర్వాత నవ్వితే అది వేరేలా అనుకోకూడదు. ఒకవేళ వేరేలా అనుకున్నా అది పెళ్ళి దాకా వెళ్తుందని మనం తీసుకోకూడదు. ఇది ఎందుకు గుర్తుపెట్టుకోరు. తర్వాత గోవింద శ్రీకాకుళం. ఓకే గోవింద్ గారు, గుర్తుపట్టాను. థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ వచ్చినందుకు. తర్వాత ఏంటి వైల్డ్ బీస్ట్ నుంచి థ్యాంక్ యూ అండి. నా టీత్ గురించి ఎవరిని అడగాలో తెలియక అడిగా. థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైజ్. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నచ్చితే అంతే చాలు. సో మీరు ఖచ్చితంగా డెంటిస్ట్ని కలవండి. మీకు మన పళ్ళు ఈ టీత్ ఎట్లా రూట్ కెనాల్తో ఇక్కడ నుంచి రూట్ కెనాల్తో సహా ఎలా అయితే న్యాచురల్గా ఉంటాయో అలానే పెట్టే ఫెసిలిటీస్ ఇప్పుడు వచ్చాయి. సో మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి. తర్వాత ఇదేంటి దొర్వా నుంచి హాయ్ లక్ష్మి గారు. హాయ్ అండి, మీరు ఈరోజు లైక్ వచ్చారు, సంతోషం. ఎలా ఉన్నారు, లైక్ చేశారా? తర్వాత గోవింద్ గారు గుర్తుపట్టారా? ఎందుకు గుర్తుపట్టనండి, ఇంతకు ముందు వచ్చారు కదా, శ్రీకాకుళం తెలుసా అన్నారు. మా అమ్మగారి ఇంటి పక్కనే, మా అమ్మగారు ఊరు పక్కనే అని చెప్పాను, మర్చిపోలేదండి. తర్వాత మోహన్, అన్నం మునక్కాడ సాంబార్ ఒడియాలు. సూపర్ అండి, సూపర్ ఫుడ్, ఎంజాయ్. తర్వాత నరసింహులు, హాయ్ అండి, ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. తర్వాత లక్కీ, హాయ్ లక్ష్మి గారు. హాయ్ అండి లక్కీ గారు, ఛానల్ తర్వాత వచ్చారు, ఏంటో చెప్పండి. బాబు గారు, హాయ్ అండి, తిన్నారా బాబు గారు? తర్వాత తాన్యా, మై నేమ్ ఈజ్ యక్షిని. అవును, ఇంతకు ముందు వచ్చావు కదా నాన్న, నీ పేరు కూడా బాగుందని చెప్పాను, గుర్తుపట్టావా? ఏంటో ఎవరైనా లైవ్కి వచ్చేవాళ్ళు గుర్తుపట్టారని, లైవ్ చేసేవాళ్ళు గుర్తుపట్టేవారు నేనే అడగాల్సి వస్తుంది. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత గోవింద గారు, ఏంటి గుర్తుపట్టారా శ్రీకాకుళం? అవును గుర్తుపట్టానండి, ఎన్నిసార్లు చెప్పాలండి. విజయ్, ఏంటి ఆ సీరియస్నెస్, ఏంటి అరవడం, డ్రాగన్ లాగా పెద్ద నోరేసుకొని అరుస్తున్నావు, ఏంటో చెప్పు. లక్కీ, మీరు మెసేజ్ చదివి ఇదేంటి మీరు మెసేజ్ చదివేసరికి సాయంత్రం, మరి సాయంత్రం అయితే ఏం చేద్దామో చెప్పండి. ఫాస్ట్గా వెళ్ళిపోలేము, అందరూ చదువుకొని వెళ్ళాలి కదా. తర్వాత శివరామకృష్ణారెడ్డి గారు, గోవింద